అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఎంఏయుడి మినిస్టర్ గారు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, మాకు జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఈ తుఫాను గురించి గైడ్లైన్స్ ఇస్తున్నారు. అది దిశ మార్చుకుంటే దాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి మున్సిపల్ కమిషనర్లను తరచూ టెలికాన్ఫరెన్స్లు తీసుకొని హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది, సూచనలు జారీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గత 4 రోజుల నుంచి కూడా పెద్ద పెద్ద ట్రైన్లు ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్ని కూడా ఇటాచీలు, జేసీబీలు పెట్టి తీపిస్తున్నాం. ఏది లోలయింగ్ ఏరియాలు ఏదైతే ఉన్నాయో అన్ని గుర్తించి గవర్నమెంట్ గా పంపడం జరిగింది. రీహాబిలిటేషన్ కాలేజీలో సెంటర్ను కూడా ఐడెంటిఫై చేసి ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు మునిగే వాళ్ళను ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెట్టేదానికి కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మున్సిపల్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడము, దాంట్లో 24/7 షిఫ్ట్లు పెట్టడం కూడా జరిగింది. ఎవరైనా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి విషయం చెప్పచ్చు. అదే కాకుండా సచివాలయంలో కూడా చెప్పచ్చు. సచివాలయ సిబ్బందిని నిన్న ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ సూచన మేరకు అందరినీ కూడా ఎవరెవరి లైన్లలో నుండి ఏదైనా సమస్యను గుర్తించమని చెప్పినాం. ఆల్రెడీ పడిపోయే ఇల్లు ఏదైనా ఉంటే వాళ్ళని ఖాళీ చేయమని చెప్పినాం. ఏదైనా చెట్లు పడిపోతే మనం ఇమ్మీడియట్గా తొలగించేదానికి రంపంపు మిషన్ కూడా మనం ఎలక్ట్రానిక్ రంపం మిషన్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎంబడే మేము చెట్లను రవాణాకు అడ్డం లేకుండా కూడా తొలగించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా జేసీబీలు, వాటర్ ట్యాంకులు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఎస్ఓపి ఏదైతే వాతావరణ శాఖ ఎస్ఓపి ఇచ్చిందో ఆ ఎస్ఓపి ప్రకారము మేము అన్ని తూచా తప్పకుండా బద్వేల్లో పాటిస్తున్నాం. నిన్న రాత్రి పగులు కూడా పనిచేసిండ్రు. సండే అయినప్పటికీ సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేసిండ్రు. ఆర్డీఓ గారు మేము సంయుక్తంగా రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ, మేడం పీడీడీఆర్డీఏ నుంచి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చినాను, ఆమె కూడా ఉంది. అందరం కలిసి సంయుక్తంగా ఎప్పటికప్పుడు సిబ్బందికి అలర్ట్ చేస్తూ మేము ఆఫీస్ కూడా పోకుండా ఊర్లోనే తిరుగుతూ ఉన్నాం. సార్ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మైదుకు రోడ్డు కానీ సిద్ధవటం రోడ్డు కానీ కొన్ని కాలువలు తీశారు కదా సార్. సో ప్రజలకు ట్రాఫిక్ ఏమైనా అంతరాయం కలగవచ్చు, ఎన్ని రోజుల్లో క్లియర్ చేయొచ్చు సార్? నా క్వశ్చన్. సిద్ధవటం రోడ్డుకు సంబంధించి మనం అది 15th ఫైనాన్స్ లో అమౌంట్ శాంక్షన్ అయింది. ఆ నీళ్ళన్నీ కూడా ఆ పక్క నుంచి ఇట్లా రావడము, ఈ పక్క వెంకటయ్య నగర్ కొంత ఇళ్లలో మునగడం అవి జరుగుతుంటాయి. అవి డైవర్ట్ చేసి దాన్ని తీసుకుపోయి చెరువుకు, బాగ్రాపురం చెరువుకు నేరుగా తీసుకుపోయేదానికి ఆ విధంగా ఆడ వర్కులు పెట్టి జరుగుతా ఉన్న టైంలో వర్షం వచ్చి కొంత అంతరాయం జరిగింది. వర్షం ఆగుతానే ఆ వర్కులు కంప్లీట్ చేస్తారు. తర్వాత ఈ ఏదైతే మైదుకు రోడ్లో తొలగించిన మట్టిని ఇది ఈ రోజే తక్షణమే తీసేస్తారు.